స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుని మనం ప్రభు శరీర రక్తములో పాలుపంపులు పొందడానికి సిద్ధపడదాం. కృత నిబంధన 14వ పేజీ, మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. అమ్మా, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. చదవనటువంటి నీ వాక్కు ద్వారా అల్పుడు అయోగ్యుడు బోధింప తగని వాడైన నీ దాసుడును నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రతి దోషమును పాపమును అపరాధమును మీ సిలువ రక్తములో కడిగి నీ అగ్నిలో కాల్చివేసి నీ ఆత్మచేత అభిషేకించి విలుచున్న ప్రతి ఒక్కరికి మేలు కలుగునట్లుగా అయా నిజమైన ఒప్పుకోలు దిద్దుబాటు కలిగి నీ శరీర రక్తంలో యోగ్యమైన రీతిలో పాలుపంపులు పొందినట్లుగా నాతో మాతో మాట్లాడమని ప్రతి అపవాది కార్యములు లయపరిచి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారికి ప్రభుని యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. చాలా మొదటి సందేశం క్లుప్తంగా వివరించి ప్రార్థనలో నడిపిస్తాను. సో ఇక్కడ మనకి కనబడుతున్నది ఏంటంటే గోధుమలు గురుగులు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. గోధుమలు మనిషి జీవానికి, భౌతికంగా మనిషి జీవించడానికి కావలసినటువంటి పదార్థం. గురుగులు మనిషి చెడిపోవడానికి ప్రాణాంతకమైనటువంటి ఒక కెమికల్. గురుగులు అంటే రెండు కూడా చూడాలి, శ్రద్ధగా వినాలి. రెండు కూడా ఒకే స్థలంలో ఉన్నాయట. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ఆ రెండు కూడా మనలో ఉన్నవి. గోధుమలు మనలో ఉన్నవి, గురుగులు మనలో ఉన్నవి. అయితే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఈ భూమి మీద అమ్మ కడుపులో మనం పుట్టాము, ఏదో ఒక జీవితాన్ని కలిగి ఉన్నాం అంటే దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళ కడుపున పుట్టించిన వాడు దేవుడే, ధనవంతుల కడుపులో పుట్టించినటువంటి వాడు కూడా దేవుడే. అయితే ధనవంతుల స్థాయిలో దేవునికి లోబడాలి, పేదవాళ్ళ స్థాయిలో దేవునికి లోబడాలి. కాబట్టి దేవుడు తన ప్రజలను జీవమునిచ్చేటువంటి గోధుమలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ వాక్యంలో మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. అంటే గురుగులు గోధుమల్లోనికి రావడానికి కారణం ఏంటంటే అక్కడ మనుషులంట నిద్రిస్తూ ఉన్నారట. బైబిల్ చెప్తుంది. దాని అర్థం ఏంటి అంటే మన జీవితాలలో మనం తీసుకున్నటువంటి దేవ విరోధమైనటువంటి నిర్ణయాలు, దేవుని నిర్లక్ష్యం చేసేటువంటి ఆలోచనలు మనల్ని దేవుని ఉద్దేశంలో నిద్రపోయేటట్లుగా చేస్తుందంట. అంటే బైబిల్ లాంగ్వేజ్లో మరణించినటువంటి వారిని బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? నిద్రించుచున్నారని చెప్పింది. అంటే అక్కడ పరదేశంలో కన్నులు తెరుస్తారు వాళ్ళు. చనిపోవడం అంటే అర్థం ఏంటంటే యుగయుగాలు దేవుడితో సమాధానము లేకుండా దేవుడు వినబడని కనబడినటువంటి ప్రదేశానికి చేరడమే మరణం అంటారు. అది రెండవ మరణం అని ప్రకటన 21:8 సాక్ష్యమిస్తోంది. ఇదే నరకం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి నిద్రించడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన భౌతిక సంబంధమైన జీవితాలలో ఏదో ఒక పని కలిగి నా మట్టుకు నేను నా శరీరానికి రెస్ట్ తీసుకోవాలి, మీ మట్టుకు మీరు తీసుకుంటాం, కొంత అలసటగా నిద్రపోతాం. ఆ నిద్రపోతున్నటువంటి సమయంలో మనకి ఏమైనా తెలుస్తుందా? చెప్పాలి. ఏమీ తెలియదు మనకి. అంటే మెలకువగా ఉంటేనే తెలుస్తుంది మన చుట్టూ ఏముందో, ఏం జరుగుతుందో ఏంటని చెప్పేసి. నిద్రపోతున్నప్పుడు ఏమీ తెలియదు. అలాగని క్రైస్తవ జీవితంలో మనము మన పనులు చేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, కనబడుతున్నాం, వినబడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అయినా సరే నిద్రపోతున్నటువంటి వ్యవస్థలో ఏమీ తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నామంట.
ఆ స్థితిలో ఉండడం ద్వారా ఏమవుతుందో తెలుసా? శత్రువు నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ఒంట్లో ప్రవేశించి గోధుమలు మాత్రమే నీలో పెరగాలని అనుకుంటున్నటువంటి దేవుని ఆలోచనకు వేరుగా కొన్ని గురుగులు కూడా తీసుకుని వచ్చాడు. దానికి కారణం ఎవరంటే నీ అవిధేయత, నా అవిధేయత, ఇంక్లూడింగ్ మీ. నేను మీకు ఎదుటి వారికే బోధించను, నాకు నేను బోధించుకుంటాను. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనము నిర్లక్ష్య స్వభావము కలిగి మనం ఉంటున్నామో ఆన్ ద స్పాట్లో శత్రువు వస్తున్నాడంట. దేవుని గురించి మనం పాడుతున్న పాటలు కానీ ప్రార్థనలు కానీ మాట అంట. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంట? కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. అలాగనే ఆయన కార్యాలు రెప్పపాట్లు జరిగిపోతాయట. మరి సాతాను కార్యాలు కూడా రెప్పపాట్లు జరుగుతాయి తెలుసా? ఆన్ ద స్పాట్లో, విత్ ఇన్ సెకండ్స్లో మాట. హల్లెలూయా. సో వాళ్ళు అక్కడ ఆ మనుషులు నిద్రించుచుండగా, అంటే వాళ్ళ జీవితంలో మెలకువగా ఉండవలసి, శత్రువులు రాకుండా, నష్టము కలగకుండా ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి, ఒక బాధ్యత కలిగి ఉండవలసినటువంటి వారు ఇప్పుడు ఏం చేశారు? నిద్రపోయారట. వాళ్ళు నిద్రించడం వల్ల ఏం కలిగిందంటే ఇప్పుడు అక్కడ మేలుకరమైనవి, దీవెనకరమైనవి, జీవముకరమైన వాటివే ఉండవలసిన స్థానంలో హానికరమైనవి వచ్చేసాయి. కారణం ఎవరంటే వాళ్ళు నిద్రించడం. అలా చెప్తున్నారు. భారతదేశానికి మొట్టమొదటిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు క్రైస్తవులు నిద్రపోతున్నటువంటి సింహాలు, వాళ్ళని లేపకండి, వాళ్ళు లేస్తే చాలా ప్రమాదం అని చెప్పాడు. అంటే క్రైస్తవులు ఎవరు అంటే జ్ఞానము కలిగిన వాళ్ళే. భేదస్థితిలో, అనారోగ్యంలో, బలహీనతలో, శ్రమలో, శోధనలో ఉండొచ్చు, అయినా సరే దైవ జ్ఞానము కలిగిన వాళ్ళే రక్షణ పొందిన క్రైస్తవులు. కానీ నీ జ్ఞానము ఎప్పుడు దేవుడు వాడుకుంటాడు, నీ అభిషేకం, నీ ప్రత్యక్షతలు ఎప్పుడు దేవుడు వాడుకుంటాడంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు వాడుకోడు. ఆత్మీయ తండ్రి దైవజన్ రంజిత్ తోఫిర్ గారు దాదాపుగా 1100 రాత్రులు పైగా కంటిన్యూగా ఆన్లైన్ ప్రార్థనలో ఉన్నాడు. ఆయన 5000 పెళ్లిళ్ళు చేశాడు, 460 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సొంత డబ్బులతో చేసి, అమ్మా నాన్నలు అమ్మాయికి పెళ్లి చేసి సారి పెట్టినట్లుగా సొంత బిడ్డల్లాగా పెళ్లి చేసి సారి పెట్టి అత్తవారింటికి పంపించి వాళ్ళు ప్రాబ్లం వస్తే మళ్ళీ వెళ్ళి సాల్వ్ చేసి, ఒక పక్క దేశ పరిస్థితుల్లో కలుగుతున్నటువంటి అక్రమాలు ఎదిరిస్తూ, క్రైస్తవ సంఘంలో నెలకొని ఉన్నటువంటి వివిధ డినామినేషన్ సిద్ధాంతాల గందరగోళాన్ని తొలగించడానికి నాలాంటి ఒక బలహీనుడు, డాడీ నేను చాలా బాధలో ఉన్నానంటే ఆదరించి, అంటే నీ పాత్రలు పోషిస్తూ దివారాత్రులు దేవుని సన్నిధులు ధూపం వేస్తూ 66 సంవత్సరాల వయసులో ఏంటి ఆయన ఇప్పటి వరకు నాకు తెలిసిన 20 ఏళ్ళుగా వెంబడిస్తున్నాను ఆయన్ని. 2 గంటలే ఆయన నిద్రపోతాడు, ఒక పూటే భోజనం చేస్తాడు. నాకు తెలిసి 20 ఏళ్ళు, ఆయన వయసు 66, అంటే మిగిలిన 46 ఏళ్ళు నాకు తెలియదు. నిజమే. ఈ నెలంతా నేను ఈ వర్క్ తోటి ప్రతి క్షణం చచ్చిపోయి బ్రతికాను. భోజనం కావాలని, నీకు నిద్ర కావాలంటే నిద్ర కావాలన్నమాట. అలా ఉంది నా బాడీ సిచ్యువేషన్ ప్రస్తుతం. అంటే నేను రాత్రి జ్ఞాపకం చేసుకున్నాను, నా వయసు 36, ఆయన వయసు 66. అంటే ఇన్ని సంవత్సరాల వయసులో మా ఆత్మీయ తండ్రి దివారాత్రులు దేవుని సన్నిధిలో ఆయన ఎలా గడుపుతున్నా? ఒకటే అండి, దేవుని సన్నిధిలో నేను గడపాలంటే నా వల్ల కాదు, నువ్వు గడపాలంటే నీ వల్ల కాదు. ఒకటి, గడపడానికి కారణం ఏంటంటే నీ అణువున దేవుని పట్ల గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి. హల్లెలూయా. లవ్ ఈజ్ ఏ అట్రాక్షన్. Love is not an attraction. Love is a sacrifice. This is the true love of Jesus. Hallelujah. అంటే ప్రేమ అనేది ఆకర్షణీయమైన కాదు. అమ్మ ప్రేమ పిల్లల్ని ప్రేమించినప్పుడు అమ్మ ఆకర్షణతో ప్రేమిస్తుంది పిల్లల్ని. స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ భూమి మీద అమ్మ ప్రేమ. హల్లెలూయా. అంటే తల్లి వంటి ప్రేమ దేవుడు చూపించడానికి తల్లిని పెట్టాడు అన్నమాట. అంటే నా హృదయంలో దేవుని పట్ల ఒక గాఢమైనటువంటి ప్రేమ ఉండాలన్నమాట. ఆ ప్రేమ కోసం నువ్వు ఏం చేయడానికైనా రెడీ అయిపోవాలన్నమాట. ఏదైనా సరే చేయడానికి అలాంటి ప్రేమ ఉండాలి. షడ్రక్ మేష అబేద్నెగోలకు యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమ అగ్నిగుండంలోనికి దూకేసేలా చేసింది. ఈరోజు యేసయ్య మీద ప్రేమ అంటే అన్ని దేవుడు మొత్తానికి మనం ఇలా ప్రార్థన చేస్తే కళ్ళు తెరవగానే అన్న వచ్చేస్తాయి అంటే అన్నిసార్లు రావు, వచ్చిన సమయంలో వస్తాయి. ఎన్నోసార్లు నా ప్రార్థనా గదిలో
నేను మోకాళ్ళ ప్రార్థనలో ఉండి కళ్ళు తెలిసేసరికి ఏ దాని కొరకు కన్నీరు కాచి ఇచ్చానో కొన్ని వందల జవాబులు నా కళ్ళ ముందుకు వస్తాయి. నువ్వు చేసినా వస్తాయి, కానీ కొన్నిసార్లు దేవుడు చేయడు. హల్లెలూయా. అంటే దేవుడిని నిజంగా ప్రేమించి నిజంగా ఆరాధిస్తే అగ్నిగుండం ఎందుకు ఎదురైంది వాళ్ళకి? దేవుడిని ఎంత ప్రేమిస్తున్నారో చూపించడానికి వాళ్ళకి ఆ శ్రమ అప్పగించాడు. ఈరోజు మనకి వాళ్ళు హీరోలు అవ్వాలి. రేపు పొద్దుట నీవు కూడా నేను కూడా కొంతమందికి హీరోయిన్లు కలగా కావాలి అంటే సినీ వేలోకి వెళ్ళొద్దు. మనం రియల్ హీరో దేవుడు. ఆయనను అనుసరించేవారు కూడా హీరోలే. దేవుడు సింహం అయినప్పుడు ఆయన పిల్లలు అవుతారా? సింహం. ఆయనకి అర్థమైంది జవహర్లాల్ నెహ్రూ గారికి, నీకు అర్థం అవ్వలేదు, నువ్వు ఇంకా కుక్కతో పిల్లితో పోల్చుకుంటున్నావు. అందుకే నా ప్రసంగాల్లో వినండి, ఐఎమ్ ద లయన్, ఐఎమ్ ద టైగర్ అంటాను. నేను పులిని సింహాన్ని అంటాను. సింహం గాండిస్తుంది ఏంటి? హల్లెలూయా. కానీ తన పిల్లల్ని ప్రేమిస్తుంది. హల్లెలూయా. అక్కడికి ఏ నక్క కుక్క వచ్చింది అనుకో, అలా ఉంటుంది సింహం, ఒక్క పని చేసి కొడుతుంది. సో అంటే నీ స్థితిగతులు మర్చిపోయి దేవుని ప్రేమలోనూ పడాలి. లోక ప్రేమలో పడతావు, ఆ ప్రేమని అంత రిసీవ్ చేసుకోలేవు, ఆ ప్రేమకు తెగింపు ఉండదు. చెప్తున్నాను, 1-2 పాయింట్ల రక్తంతో కొండల వరకు 20 ఏళ్లుగా ఈ స్వార్థ పరిచర్లకు ఎలా వెళ్ళానో తెలిసి చాలామంది ఆశ్చర్యపోయి డాక్టర్లు ఇంటర్వ్యూ చేశారు నాతో. నా హాస్పిటల్ రిపోర్ట్ తీసుకెళ్ళి అడగండి, ఈ మనుషుడు చేసే పనులు ఎలా ఉండాలంటే, ఇప్పుడు చేసే నా పనులకి మా మేడం ఏకంగా 4 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేసింది. లండన్లో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, సీనియర్ మోస్ట్ హోమియో స్పెషలిస్ట్ ఆమె. నాకు అమ్మ ఆవిడ డాక్టర్ గారు, అంతలా ప్రేమించేది. హల్లెలూయా. అంటే ఒకటే, రేపు మనం ఉంటామో లేదో తెలియదు. కనీసం ఈ రోజు ఏం చేయాలంటే దేవుని కొరకు ఏదో ఒకటి చేసి చచ్చిపోతే చాలండి. హల్లెలూయా. కొంతమంది బతుకుండే కానీ మొత్తం పోగేసేసుకున్నారు. పాస్టర్లు కట్టారు, సంఘాలు కట్టారు, వేల మందిని అప్పగించారు. ఆ తర్వాత ఇష్టం లేనటువంటి కొడుకుని తీసుకొచ్చి సేవకుని చేశారు. కౌన్సిలింగ్ మాట, ఆ భార్య భర్తలకి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు కోర్టులో కౌన్సిలింగ్ ఉంటుంది. నేను చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చాను. హల్లెలూయా. వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్, మనం ఇలాగా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, తగ్గించుకోవాలి అని చెప్తారు. అలాగా కొంతమంది కౌన్సిలింగ్ ఏంటంటే, సో మన ఫ్యామిలీస్ అందరూ ఫాస్టర్స్, ఇప్పుడు ఈయన తర్వాత ఎవరున్నారు, నువ్వే కదన్నావు, కాబట్టి నువ్వు చేయకపోతే ఈ పరిస్థితి ఏంటి, సేవ ఏంటి? నేను చెప్తున్నాను, చెయ్యండి, తప్పలేదు. తాతది నాన్నది చెయ్యండి, కానీ తాత మోకాళ్ళు వేసే విధానం, నాన్న మోకాళ్ళు వేసే విధానం, వాళ్ళ మీదకి వచ్చిన అభిషేకాన్ని గుర్తించి చెయ్యాలి వీళ్ళు. ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చి సేవలో పెట్టడం అలా చేస్తున్నారు. సంఘాలు పాడైపోతున్నాయి. దేవుని నుండి వీళ్ళు పొందుకునేది లేదు. అప్పుడు పొందుకోలేని యువతల వాళ్ళకి ఏం పంచుతారు? పంచేది ఏమీ లేదు. పాడైపోతున్నాయి. అందుకే దైవజనుడు ఎంతో వేదనతో అన్నాడు ఆయన, ఇది నా ప్రార్థన హృదయ నివేదన, నీ దాసుని యాచన, ఎదుకుని విజ్ఞాపన, ఇది నా ప్రార్థన హృదయ నివేదన, నీ దాసుని యాచన, ఎదుకుని విజ్ఞాపన. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృప చూపుమయా. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృప చూపుమయా. సత్యము కాని ప్రతిబోధనుని, సత్యము కాని ప్రతిబోధనుని సంఘము నుండి తొలగించుమయా. సంఘము నుండి తొలగించుమయా. సత్యము నేల
నిలబెట్టుమయా, సత్యము నేల నిలబెట్టుమయా. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన, విజుని విజ్ఞాపన. హల్లెలూయా. యాచన అంటే అడుక్కోవడం. బయట బగ్గర్స్ కొన్ని తెలుగు పదాలు కఠినంగా మోటుగా ఉంటాయి. కొన్నిసార్లు గొప్ప చెప్పుకోవడానికి ఇంగ్లీష్ పదాలు వాడడం అవసరం కాదు, కానీ అంటే తెలుగు పదాలు కొన్నిసార్లు హట్ చేసినట్లుగా, గాయం చేసినట్లుగా ఉంటాయి. అందుకని స్మూత్గా ఇదా దీని అర్థం అన్నట్లుగా కొన్నిసార్లు అర్థం చెప్పడానికి అవుతుంది. అందుకని ప్రసంగం సేపు పొడిగించుకోవడానికి కాదు, చెప్పడానికే సమయం ఉండదు. యాచన అంటే అడుక్కోవడం. ఒక భక్తుడు, ఒక దైవజనుడు అడుక్కుంటున్నాడంటే ఏమని? నన్ను గొప్పని చెయ్యి, నన్ను అందరి ఎదుట గొప్ప ఘనత ఇయ్యనా ప్రార్థన? ఇది నా ప్రార్థన, హృదయ నివేదన. హల్లెలూయా. గతించిన 3 బుధవారాలు కంటిన్యూగా వాక్యం చెప్పాను. కర్మేల ప్రార్థనలు బుధవారం రాత్రి 7 గంటల నుంచి వినండి. సార్వత్రిక క్రైస్తవ సంఘమా, దేవుడు కోరుకునే ప్రార్థన ఇది అని ఒక ప్రసంగం చేశారు. 3 బుధవారాలు ఒకే మూలవాక్యంతో. 122వ కీర్తన, యెరూషలేము క్షేమం కోరుకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారు, వారి ప్రాకారంలో నెమ్మది కలుగుననే మూలవాక్యం ద్వారా 3 వారాలు కంటిన్యూగా. మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు కోరుకొని కాదు తెలుసా. సైతాను కూడా కొన్ని ప్రార్థనలు నీ సమయం అంతా వృధా చేసుకునేలాగా కొన్ని ప్రార్థనలు పెడతాడు. నేను అర్థం కావట్లేదు, ఏదైనా ప్రార్థన అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడు కోరుకునే ప్రార్థనలు వేరు. ఆ ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీ ఒంటి కోసం, నీ ఇంటి కోసం నువ్వు చేయకపోయినా, నువ్వు సంఘ క్షేమము కొరకు, నశించిపోతున్న ఆత్మ కొరకు కన్నీరు కారుస్తూ చూసావా, అప్పుడు నీ కొరకు కన్నీరు కార్చే ఒక బృందాన్ని దేవుడు ఏర్పరుస్తాడు తెలుసా. నేను చెప్పాను, జోసెఫ్ నీ జీవితంలో చాలా ఇబ్బందులు, సౌండ్ లేదు, చర్చిలో సరిగ్గా ఏమీ లేవు, కాబట్టి ఒక కోటీశ్వరుని నీకు ఇస్తాను. కోటీశ్వరుని నీకు కావాలా? లేకపోతే నువ్వు నిద్రిస్తున్నా, నువ్వు పడుకుంటున్నా, లేకపోతే ఇతర స్థలాలకు వెళ్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని కాపుదల, భద్రత, దేవుని అభిషేకంతో నిన్ను వాడుకోవడానికి నిత్యము నీ కొరకు ప్రార్థించే ఒక రోగిని, ఒక బీద తత్వాన్ని కలిగినటువంటి అందహీనమైనటువంటి ఒక వ్యక్తిని నీకు స్నేహితురాలుగా ఇస్తాను. ఈ ఇద్దరిలో ఎవరు నీకు కావాలని అడిగితే, అందము లేకుండా, ఆరోగ్యము లేకుండా, నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఆ విధమైన వ్యక్తే నాకు కావాలి. ఎందుకంటే వారిలో స్వచ్ఛమైనటువంటి ప్రార్థన దాహం ఉన్నది. ఈ ₹1 కోటి వ్యక్తి అయిపోతే ప్రార్థన అవ్వదు. డబ్బులు అయిపోతే, జ్ఞానం అయిపోతుంది, ధనం అయిపోతుంది, బలం అయిపోతుంది, అందం కూడా అయిపోతుంది, ఓపిక అయిపోతుంది, ప్రార్థన అవ్వదు. హల్లెలూయా. అటువంటి ప్రార్థనాపరులైన వ్యక్తులు దేవుని సంఘాలలో నింపబడాలనేది దేవుని కోరిక. ఈనాటి సంఘ సేవకులు, నేను వాళ్ళని తిడతలేదు కానీ మరి చెప్పాలి తప్పదు. చాలా మంది బస్ స్టాప్లో వెయిట్ చేస్తారు. కాలేజీకి వెళ్ళినప్పుడు సెంటర్లో బస్ కోసం చూసేవాళ్ళు. కాకినాడ కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బస్ కోసం చూసేవాళ్ళు. పాపం కొంతమంది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి ఏదో పచ్చ బస్సు ఉంది కదా, మా ఊరు బస్సు అని చెప్పేసి ఎక్కిపోతుంటే వాళ్ళు తిడతారు కండక్టర్లు. ఏమన్నా బుద్ధి ఉందా లేదా, అడిగెక్కారు కదా అని గసురుకుని తిడతారు. పాపం వాళ్ళకి చదువు రాదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఉదయం నుండి ఆ పేషెంట్లతో తిరిగి అలసిపోయి పాపం మా ఊరు బస్సు ఏదో సింబల్ ఏదో గుర్తుపెట్టుకున్నారు, ఎక్కేసారు. దానికి వాళ్ళని తిడతారు. చాలాసార్లు ఏడ్చాను తెలుసా. వాళ్ళని చూసుకుని నేను చెప్తాను, పెద్దయినా ఏ ఊరికి పోవాలి నువ్వు అంటే, నాకు బస్సు నంబర్లు వాళ్ళ కోసమని నోట్ చేసుకునేవాడిని. తుని వెళ్ళాలంటే 402, అమలాపురం వెళ్ళాలంటే 502, 502 అమలాపురం బస్సు, తుని వెళ్ళాలంటే 402. ఇలాగ కొన్ని బస్సులు నెంబర్లో వాళ్ళకి వరకు ఇగో మీ ఊరు బస్సు ఇది. పెద్ద హాస్పిటల్ దగ్గర ఆ కోర్టు ఎదుర్కొంటే 4 మందికి చెప్పేవాడిని నేను. ఆ పక్కని నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేవాడిని బాలచర్ దగ్గర, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కేవాడిని. చెప్తున్నాను అవసరాన్ని పెట్టి. అలాగే ఈరోజు నువ్వు ఏ బస్సు ఎక్కితే దేవుడి దగ్గరికి వెళ్తావో చెప్పకూడదా? సేవకుడిగా చెప్పాలా చెప్పకూడదా? అంటే రాంగ్ బస్సు ఎక్కేస్తే నువ్వు నష్టపోతావు. అది చెప్తున్నా. అంటే ఉద్దేశం ఏంటంటే బాధ్యత, భారం, అభిషేకం కలిగినటువంటి ఏ సేవకుడైనా తన సంఘాన్ని, తన ప్రజలు, తన కనబడుతున్న వ్యక్తులు ఎలా ఉండాలని కోరుకుని తెలుసా? కనబడగానే గొప్ప కానుక ఇచ్చేవాళ్ళని కోరుకునేవాడు కాడు సేవకుడు. అంటే దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడో, ఎందుకు రక్షణ ఇచ్చాడో, ఏ ప్రణాళిక కొరకు నిన్ను భూమి మీద బ్రతికిస్తున్నాడో యాక్టివ్గా 100% అది నీలో నెరవేరడం కొరకు ఆ మనసును దైవజన హృదయంలో దేవుడు పెట్టి అలాగ నిన్ను పెంచడానికి నీ మీద
గద్దింపును, కోపాన్ని, ప్రేమను, క్షమాపణ అన్ని పెడతాడు దేవుడు. ఇవన్నీ అమ్మలో ఉంటాయి లేదా? అమ్మ పిల్లలకి చాలా లోకి వచ్చేస్తుంది. అందరూ ఏం తిడతారు ఇంట్లో? భర్త తిట్టేది పిల్లలు, తల్లినే, భార్యని తన భార్యని, ఇంట్లో ఈ బంధువులు స్నేహితులు తిట్టేది తల్లినే. నాకు తెలుసు తల్లి బాధ ఏంటో, తల్లి ప్రేమ ఏంటో, తల్లి కష్టం ఏంటో పెరిగిన వ్యక్తిని. మా అమ్మని నేను ప్రేమించకపోతే నేను ఎవరిని ప్రేమించేవాడిని కదా అసలు. నిజం, మా అమ్మ అంటే అంత ప్రేమ. కానీ లేకపోయినా నీలో నాలో అందరిలో అమ్మ అనే తత్వాన్ని, ఆ స్పృహ కలిగి ఉంటా. అందుకే ఆ బాండింగ్ ఉంటుంది. అమ్మని ప్రేమించే వ్యక్తిని కాకపోతే అస్సలే ఎవరిని ప్రేమించను నేను అసలు. హల్లెలూయా. అంటే అందరితోనూ అందరి వల్ల తిట్లు తినేది ఇంట్లో ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే అమ్మ ఫస్ట్. నాన్న తర్వాతే. తిట్లు తినేది అమ్మే ఫస్ట్, ఆ తర్వాతే నాన్న అయినా సరే. అంటే ఆ అమ్మ కూడా కొన్నిసార్లు కొడుతుంది, కోపపడుతుంది, తిడుతుంది. ఎందుకు? చెడిపోవాలనా, పాడైపోవాలనా? కాదు. ఇంత తగ్గించుకుని నువ్వు ఏదడితే అది ఇచ్చి, ఇంత ప్రేమించి, ఇంత ఎలా చేసినా సరే నువ్వు అంత నిర్లక్ష్యంతో అవిరేతో ఉన్నావు, ఇంకా ఎందుకు అలాగని కోపడుతుంది కొన్నిసార్లు. అలా కోపడుతున్నందుకు పిల్లలు మా అమ్మ వేస్ట్, నేను అడిగింది ఏది ఇయ్యదు, నాకు నచ్చినట్లుగా ఉండదు, వాళ్ళ అమ్మ మంచిది, వీళ్ళమ్మ మంచిది. ఎవరమ్మ? పిచ్చోళ్ళారా, పిల్లలారా, మీ అమ్మను ప్రేమించండి ఫస్ట్, ఇంకో అమ్మను తర్వాత ప్రేమిద్దురు. హల్లెలూయా. అమ్మను ప్రేమించాలి. చూపెడదాం అనుకున్నాను. 30 ఏళ్ళు ఎంతగా నలిగిపోయి కరిగిపోయిందో తన వృద్ధాప్యంలో, తన జీవిత ఏమంటారు చివరి క్షణాలన్నీ కూడా ఆ ప్రేమ తను అనుభవించాలని ఎన్నో కలలు. కానీ బలహీనమైన శరీరంతో 18 సంవత్సరాలు చదువుకోవడానికి కారణం ఏంటంటే అమ్మ కోసం. తీరా కలలు కానీ అమ్మని ఇలా చూడాలనుకునేసరికి దూరం అయిపోయింది. అదే స్థానంలో నా భార్యను పెట్టుకున్నాను. ఈరోజు అలా చూస్తానమ్మా నిన్ను అని పెళ్ళి అయినప్పుడే మాట ఇచ్చాను. కాబట్టి ఇలా ఉండు నువ్వు, నిన్ను అలా చూసుకుంటాను, మరో అమ్మవే నువ్వు, నాకు ఏ లోటు నీకు ఉండదు, నేను ఉండగా అమ్మకి నేను ఏం చేయాలనుకున్నాను అన్నీ నీకు చేస్తా. సో నువ్వు నా మీద కలిగినటువంటి అభిషేకాన్ని పొందుకో, నా మీద దేవుడు పెట్టినటువంటి భారాన్ని కలిగి ఉండు, అంతే చాలు, నువ్వు నాకు ఏం చేయొద్దు. అదొకటి చెప్పాను నేను. హల్లెలూయా. సో ఎందుకు దేవుడు మనం రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేరడం కొరకు సేవకుడు నిన్ను అలా గైడ్ చేస్తాడు, అలా నడిపిస్తాడు మాట. హల్లెలూయా. మరి అలా నడవడానికి మనం ఇష్టపడకపోతే మనం అసలైన వేరులోకి వెళ్తాం, లేకపోతే రాంగ్ వేలోకి వెళ్ళిపోతామా? చెప్పాలి, మీరే చెప్పాలి. కొన్నిసార్లు రాంగ్ వేలోకి వెళ్ళిపోతాం. అందుకే అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. వాక్యం అంటే అరగంట గంట సేపు వినేసాం కాదు, అది సబ్జెక్ట్ కాదు అసలు. ఒక్క ముక్క చెప్పినా లేకపోతే ఇంకో 2-3 గంటలు చెప్పినా కానీ ఆ వింటున్నటువంటి మాటల్లో నాటుకుపోవాలి మన జీవితంలో మాట. హల్లెలూయా. కమ్ టు ద పాయింట్, ప్రసంగంలోకి వస్తున్నాను. ఏంటి భక్తుడు ఇక్కడ పాడుతూ ఏమన్నాడు? నీ ప్రజలెల్లరూ నీ సత్యంలో స్థిరపడినట్లు కృపచూపుమయ్యా, సత్యము కాని ప్రతి బోధను సంఘము నుండి తొలగించుమయ్యా. ఈ ప్రార్థన ఈ రోజు ఎంతమంది క్రైస్తవ బోధకులు, సేవకులు, సంఘాలు చేస్తానంటే ఈ ప్రార్థన చేయరు. చాలా మంది ప్రార్థన చేస్తారు, కంటిన్యూ రొటీన్ ప్రార్థనలు ఉంటాయి. కానీ నాకు సత్యము కావాలి ప్రభువా, బైబిల్లో ఏ వాక్యం అయితే నువ్వు పెట్టావో అది నాలో నెరవేరాలి, నా కుటుంబంలో, నా ఇంట్లో. ఈ ప్రార్థనలు ఉండవు. ఆలోచించండి. అన్ని ప్రార్థనలో కూడుకులు పాలుపంపులు పొందుతారు క్రైస్తవులు, చేయవలసిన అసలైన ప్రార్థన చేయట్లే. అంటే మిగిలినటువంటి ప్రార్థన చేస్తున్నాం, అంతంత వరకు అయిపోతుంది జీవితం. మరి అసలైన ప్రార్థన? అందుకే ఆ ప్రసంగం వినండి అందరూ కూడా. దేవుడు కోరుకునే ప్రార్థన. హల్లెలూయా. మా ప్రసంగాలకి వ్యూస్ ఉండవు. ఒక ఆయన అన్నాడు, నన్ను గుంటూరు రామారావు అన్న బ్రదర్ అన్నాడు, జోసెఫ్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే జోసెఫ్ కొరకు చచ్చిపోతారు, అలాంటి ప్రేమ ఉంటుంది తన దగ్గర. అంత తొందరగా అర్థం కాడు తను. కానీ అర్థమయ్యాడంటే మాత్రం తన కొరకు చచ్చిపోవాలన్నంత ప్రేమ ఉంటుంది. అది యేసయ్య ప్రేమ ఉంది తన హృదయంలో అన్నాడు. పేరు కూడా చెప్తున్నాను, ఫోన్ చేసి అడిగిన నెంబర్ ఇస్తాను. హల్లెలూయా. అందరూ చెరువు దగ్గరకు గుర్రాన్ని తీసుకెళ్లి వదిలేస్తారు. కానీ జోసెఫ్ మాత్రం అది తాగడానికి దాన్ని తిడతాడు, కొడతాడు, చివరికి అవసరమైతే కాళ్ళు పెట్టుకుంటే అమ్మ ఇక్కడ రాకొచ్చా, తాగి నీకు దండం పెడతానని బతిమాలుకుంటాడు. అలా ఉంటాడు జోసెఫ్. వదులుకోకుండా యానంలో ప్రసంగం చేసాడు. విన్నారా? కొంతమంది మన దగ్గరికి వచ్చాడు అన్న, మన సంఘం వరకు తను ఎంఎస్సీ చేశాడు. అవసరం పెట్టి చెప్తాను. యానంలో నేను 2nd యానివర్సరీ సంఘ యానివర్సరీ చేసినప్పుడు మన దగ్గర 750 రూపాయలు ఉన్నాయి. ప్రభు మాట్లాడాడు. అప్పుడు ఇక ఆ పెద్దనాన్న గాడిమగలో ఒక రాంబాబు అన్నకి ఆగస్టు 4వ తారీఖున 2017లో వాళ్ళ ముగ్గురికి బాప్తిజమాలు ఇచ్చాను. ఆగస్టు 5వ తారీఖున భయంకరమైన బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్తో
నేను 25 రోజులు నేల మీద ఓన్లీ వేపుడు జావు తాగి ఉన్నాను. బాప్తిజం ఇచ్చాను ముగ్గురికి, చాలా హ్యాపీగా ఉన్నాం, కలిసి ఉన్నాం, నైట్ భోజనం చేసాం, పడుకున్నాం. మార్నింగ్ నుంచి మొత్తం అంతా సఫర్ అయిపోయాను అండి. 25 days కంటిన్యూగా చావు బ్రతుల మధ్యకి వెళ్ళిపోయాను. అప్పుడు ప్రభు మాట్లాడాడు. అప్పుడు మాట్లాడి చర్చ్ యానివర్సరీ చేయమన్నాడు. డబ్బులే లేవు. అప్పుడు ఒక పాట ఇచ్చాడు నాకు. హల్లెలూయా. నేల మీద పడుకున్న ప్రభు మాట్లాడి చర్చ్ యానివర్సరీ చేయమంటే చెప్పాను దేవుని, నా దగ్గర డబ్బులు ఉన్నవి ఇవి ప్రభువా, కనీసం 20 మంది పాస్టర్ని పిలవాలి, వచ్చిన వాళ్ళు ఉత్తిని పంపించాను నేను. అంటే నా ప్రాణం, నేను ఉత్తిని పంపించలేను, నాకు ఇష్టం ఉండదు. వాళ్ళకి కనీసం ఇంత ఇవ్వాలి, ఇంత అవుతుంది. భోజనాలు ఇన్ని వెరైటీస్ వేయాలనుకుంటా, దానికి ఇంత అవుతుంది ప్రభువా అని చెప్తే ప్రభు అన్ని ఇస్తానన్నాడు, చేశాను. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, దేవుడు ఏదైనా ఒక మాట మనతో మాట్లాడాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరడము కొరకు. అందుకే ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుక్కున్న ఎదురుపడు అంటే దేని కొరకు? నీకు చేసిన వాగ్దానం, నీకు ఏదైతే చేస్తానని దేవుడు చెప్పాడో అది నీ జీవితంలో ఆశ్చర్యంగా ఖచ్చితంగా నెరవేర్చడం కొరకు ఆయన రాత్రింబగలు నీ చుట్టూ తిరుగుతాడు. ఆయన నీ చుట్టూ తిరుగుతాడు. ఎందుకు? నేను నిన్ను ఎలా కాపాడుకుంటున్నానో కొంచెం మెలకువలోనికి రా, నువ్వు అది గుర్తించు, అప్పుడు నెరవేరుతుందండి. చాలా మంది ఏం చేస్తారండి, January 1st వాగ్దానాలు తీసుకుంటారు, తెచ్చుకుని ఏం చేస్తారు వాగ్దానాలు. అందరిని అడుగుతాను మామూలుగాని, న్యూ ఇయర్కి నేను ఇక్కడ ఇవ్వను, వాగ్దానాలు ఇవ్వను. నీ వాగ్దానాలు కావాలంటే బైబిల్లో ఉన్నాయి, మోకాళ్ళు వేసి తీసుకో, ఎన్ని కావాలంటే అన్ని, ఉపవాసాన్ని పొందుకొని చెప్తాను. హల్లెలూయా. కార్డు తెచ్చుకుంటారు, ఈ వాగ్దానాలన్నీ తీసుకుని ఏం చేస్తారు, మంచం కింద బీరువాలో ఇంకా ఎక్కడో పెట్టుకుంటారు. అట్లా చేస్తారా? అవి నెరవేరితే ఎలాగా? సరే ఓకే, తెచ్చుకున్నాం, ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఏదో సరే లక్కీగా అంతమంది కార్డులో నీకు మంచి కార్డు వచ్చింది, దాని మీద చేతులు ఎట్టి ఉపవాసం ఉండి కన్నీరు కాచి, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఈ మాట ఇచ్చావు కదా, ఇది ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని కన్నీరు కాల్చాలి దాని కొరకు. అది కూడా చేయకుండా అలా పెట్టేసుకుంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? అవుతుందా? అవుతుంది అసలు. హల్లెలూయా. కాబట్టి నిద్రించుచుండగా శత్రువు వచ్చి గురుగురు చెల్లాడట. గుర్తుపెట్టుకోండి, మంచి గోధుమ పంటతో నేను నిన్ను తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలును ఏమని చెప్పాడు? 430 సంవత్సరాలు కఠినమైన దాస్యములో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలతో ఏమన్నాడంటే, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకెళ్తాను అన్నాడు దేవుడు. అంటే ఊహించుకోవడానికి ఎలా ఉంటుంది? ఇప్పటికి ఇజ్రాయిల్ దేశంలో ద్రాక్ష పళ్ళు గుర్తుండదు కదా, అది మనం మొయ్యలేము. అరటిపండు గెలలా ఉంటుంది, అంత సమృద్ధిగా అయినటువంటి పంట, ఎందుకంటే అది ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం. అందుకని క్రైస్తవులకి కొద్దిగా తెక్కు వచ్చి అది ఆశీర్వదించబడిన స్థలం కదని అక్కడికి వెళ్ళి, నేను చావుబ్రతుల మధ్య ఉన్నప్పుడు నాకు యెరూషలేములో నుండి ఒకరి ద్వారా మట్టి తీసుకొచ్చారు. నాకు కొంతమంది బుద్ధిజీవులు, అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని మా ఆత్మీయ తండ్రి పుస్తకం రాశారు, నేనేమో భూలోకంలోనే బుద్ధిజీవులు ఉన్నారని ప్రసంగాలు చేశారు. హల్లెలూయా. మట్టి తీసుకొచ్చారు నా దగ్గరికి. వాటి దిశ అన్నాను, ఇది యేసు ప్రభు నడిచినటువంటి స్థలంలో మట్టి, యేసు ప్రభు వారు సమాధి చేయబడినటువంటి స్థలంలో ఉన్నటువంటి మట్టి. అయితే ఏమీ లేదు, ఈ మట్టి కనుక నువ్వు వంట చేసుకొని మింగితే స్వస్థత వస్తుందా? ఎవరు చెప్పాడు నీకు బుద్ధి లేకుండా అని చెప్పి, ఇదేంటయ్యా నువ్వేదో చావు బతుకు మధ్య బతుకు తీసుకొస్తే బాగానే ఉంది అంటే, అటువంటి స్వస్థత నాకు వద్దు. హల్లెలూయా. ఏంటి? మట్టి కంటే విలువైనటువంటి దేవుని వాక్యం నా దగ్గర ఉంది. హల్లెలూయా. లేదా నీ దగ్గర ఉన్నది విలువ కాదా? అంటే బంగారం ఉన్న డబ్బులు, అందము, ఆస్తి, ఇల్లు, వాకిలి, ఇదే నా విలువైంది? ఇది విలువ కాదా? నేను ఎక్కడుంటే అక్కడ నా బైబిల్ నాతో ఉంటుంది తెలుసా. హాస్పిటల్లో ఉన్నా సరే నా దగ్గర ఉంటుంది. ఈ బైబిల్ చూసి బోలు మంది ప్రార్థన చేసుకోవడానికి వస్తే వాళ్ళందరికీ సువార్త చెప్పేవాడిని హాస్పిటల్లో. అలా బోలు మంది పరిచయం అయ్యారు నాకు. హల్లెలూయా. నా దగ్గర ఉన్న నా ఒంట్లో అవయవాలు అన్నిటికంటే నాకు విలువైంది ఇదే. హల్లెలూయా. జీవము కలిగేది మట్టిలో లేదు, ఇందులో ఉన్నది. నల్లమందు ఉండేది ఇన్నాళ్ళు, మా కోడి పుంజులు ఉండే, దానికి కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వెళ్ళేవాళ్ళు, ఊళ్ళో ఒక అమ్మమ్మ ఉంటుంది, వెళ్ళి తీసుకొస్తే వేసేవాళ్ళు నల్లమందు. అది ఇప్పుడు వ్యాపారం, స్మగ్లింగ్, పోలీసులు పట్టుకుంటారు నల్లమందు కోసం మాట్లాడితే. నా 10th క్లాస్లో బుక్లో ఉంటుంది, నల్లమందు కోసం యుద్ధమే జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు మట్టి ఇంకోటి కాదు, ఏమే అండి,
దేవుని యొక్క వాక్యమే స్వస్థత ఇస్తుందట. హల్లెలూయా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా. తలతండ్రి కింద వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధననిధి కన్నా, వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధననిధి కన్నా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా. నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా. నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదను, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదను. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా. బంగారం ఆస్తి అంతస్తులు కాదు బ్రతికించేది. 8th క్లాస్లో నేను చదివిన ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంటుంది. ద కింగ్ అండ్ టాంపరేటమ్ కాదు, గోల్డెన్ కింగ్. గోల్డెన్ కింగ్ అని ఒక పాట ఉంటుంది. హల్లెలూయా. 8th క్లాస్ ఇంగ్లీష్ నాన్ తెలుగు. అందులో అతడు దేవుణ్ణి కోరుకుంటాడు. కోరిక, దేవుడా నేను ఏది తాకినా బంగారం అయిపోవాలి, ఆ వరమే అని కోరుకుంటాడు. ద గోల్డెన్ కింగ్ అనేటువంటి లెసన్. ఆ వరం పొందుకుంటాడు, టెస్ట్ చేసుకుంటాడు, వచ్చిన వరం పనిచేస్తుందో లేదని తాకుతాడు, బంగారం అయిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మొత్తం అంతా తన సరౌండింగ్ అంతా తిరుగుతాడు, సంచరిస్తాడు, అన్ని తాకుతుంటాడు, బంగారం అయిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇలాగా 6 ఏళ్ళ అందమైనటువంటి ఒక చిన్న పాప ఉంది. డాడీ అంటూ పరిగెట్టుకుని వచ్చింది. బంగారు బొమ్మ అయిపోయింది. భోజనం చేయడానికి పూనుకున్నాడు, బంగారం అయిపోయింది. ఏం చేసుకున్నాడు? వేలాది వెండి బంగారు నాణ్యముల విస్తార ధననిధి కన్నా నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైనది ప్రభువా. అవును, పోయిన ఆదివారం ఫస్ట్ సందేశం మూలవాక్యం ఏంటి? చేపకెత్తని తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు, ఇంకా ముగ్గురు, స్త్రీలలో 2, పురుషుల్లో 1. పోయిన ఆదివారం మూలవాక్యం అప్పుడు చెప్పమ్మా ఏంటి? నీ ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించేవాడు. హల్లెలూయా. చెప్పాను. తర్వాత ఎంతమంది ఆదివారం నుండి ఇప్పటి వరకు బైబిల్ చదివారు? రైజ్ యువర్ హ్యాండ్. యథార్థంగా ఎత్తాలి, ఆయన చూస్తున్నాడు. 1 సాలేం సండే స్కూల్ పిల్లలు 2, 1 2 3 4 5 6 7 8 ఎంతమంది ఉన్నారు? 8 మందేనా? హల్లెలూయా. ఎంత దారుణంగా ఉంటే ఎలాగా? నేనేమనుకుంటానంటే, నేను ఎన్ని అవమానాలు పొందినా పర్లేదు కానీ నా పిల్లలు పొందకూడదు అనుకుంటాను నేను. హల్లెలూయా. దేవుడు పిల్లలు అంటే వసంత రంజిత్ పాల్ కాదు, మీరు. మళ్ళీ వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి కష్టం ఏంటో నేర్పిస్తాను, వాళ్ళకి ఆకలి బాధ ఏంటో తెలియాలి వాళ్ళకి. ఎందుకంటే అలా తెలియకపోతే నా మీద ఆధారపడతారు, అది తెలిస్తే దేవుడి మీద ఆధారపడతారు. అది నేర్పిస్తాను ఖచ్చితంగా వాళ్ళకి. ఎందుకంటే కష్ట విలువ, కన్నీటి విలువ, బాధ విలువ, కుటుంబంలో అమ్మా నాన్న కష్టపడుతున్నటువంటి విలువ పిల్లలకు తెలియకుండా పెంచడం గొప్ప పెంపకం కాదు. తండ్రులారా, తల్లులారా, వాళ్ళకి తెలిసేలాగా పెంచడమే గొప్ప పెంపకం. అర్థం చేసుకోండి. ఇక్కడ అన్నీ దొరుకును. సర్వరోగ నివారిణి యేసు రక్తము, దేవుని మాట మొత్తం మన కుటుంబాలు మొత్తం అన్నీ కడుతుంది మాట తెలియాలి. ఒక మాట చెప్తున్నాను,
దావీదు దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాడు. వాక్యం మీద వాక్యం మీద వాక్యం వాక్యం వాక్యం. పాటలు రాకపోయినా పర్లే, ప్రార్థించడం రాకపోయినా పర్లే, అంటే మొత్తం ప్రార్థన చేయడం మానేమని కాదు దాని అర్థం. వాక్యాన్ని ధ్యానించాలి, చదువు రాకపోతే చదివించుకోవాలి, చదువుకున్న వాళ్ళు ధ్యానించాలని చెప్పా. 8 మంది చదివితే ఎలా ఉంటుందండి? ఒక సేవకుడికి మీరు ఇచ్చే కానుక కంటే, మీరు ప్రేమించే ప్రేమ కంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రేమను చూసి నేను ఎక్కువ సంతోషిస్తాను. ఇది యోహాను ప్రేమ. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచున్నారనేటువంటి మాట కంటే ఎక్కువ ఏది విలువైంది కాదన్నాడు. దయచేసి మానవద్దు అసలు, బైబుల్ చదవడం మానవద్దు అసలు. నేను అదే చెప్తున్నాను. ఈరోజు అదే నన్ను బ్రతికిస్తుంది. ఈరోజు సంఘాలలో వాక్యం లేదు. పాస్టర్లు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, కుప్పలు కొలిదిగే పాస్టర్లు. వాక్యం లేదు సంఘాలలో, ఎండిపోతున్నారు ఆత్మీయ జీవితంలో, తెలియడం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నువ్వు రక్షణ పొందాను? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు చెప్తున్నారు. ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదించు అంటే ఆలోచించుకుంటున్నారు. పేగు లేదు. అందుకే చెప్తున్నాను, కడవరి కాలంలో వాక్యం ఉండదు. అంతకుముందు ఆదివారం కూడా చెప్పాను. ఐగుప్తు కరువుకి వచ్చిన కలలో యోసేపు చెప్పాడు, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాల సమృద్ధి రాబోతుంది. సమృద్ధిలో ఉన్నప్పుడు కరువు కాలానికి కావాల్సినటువంటి పంటను సమకూర్చుకోవాలని. మీరు ఎప్పుడు ప్రసంగాలు అప్పుడే వినేస్తే నేను హ్యాపీగా ఉండను. హల్లెలూయా. పోయిన సంవత్సరం చెప్పినవి మళ్ళీ కంటిన్యూగా చెప్పడానికి కాదు. ఇక్కడ ఉండి ఎన్నో సంగతులు ఉన్నాయి. మనం చావక మునుపు, దేవుని రాకడ మునుపు కనీసం రక్షణ పొందినటువంటి మనం ఈ రక్షణ యొక్క సంపూర్ణత కొరకు కొన్ని పాఠాలైనా నేర్చుకుని చావాలి. అప్పటి వరకు చచ్చిపోకూడదు. ఒక పాస్టర్ గారు నాతో అంటాడు, మొన్న జోసఫ్ గారు వేస్ట్ అండి లైఫ్, ఆయన చెయ్యి లైఫ్ వేసుకోండి, ఈ లైఫ్ వేస్ట్ అండి అన్నాడు. ఏంటి అన్నాను. చచ్చిపోతే బాగుంటుంది అండి అన్నాడు. చంపేమంటావు అన్నాను. చంపేమంటారండి అన్నాను. అలా కదండి, ఎందుకంటే అంత వేస్ట్ అండి, చెత్త అండి. ఎప్పుడు పాపం చేస్తామో తెలియదు, ఎప్పుడు నోడితో ఏం మాట్లాడతామో తెలియదు. చచ్చిపోయి దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుండు. నేను అన్నాను, నిజంగా తోళ్ళు ఊడిపోతాయి అక్కడ అన్నాను. ఏంటంటే ఇలా మాట్లాడుతున్నాను. నిజమే, మనం ఏం ఓడబొడిసాం ఇక్కడ చచ్చిపోవడానికి అని చెప్పేసి అన్నాను. అది పెట్టుకోండి. హల్లెలూయా. సైతాన్ కూడా ఎంత అలర్ట్గా ఉంటాడో తెలుసా? మన పక్కనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం మనలో ఏమి ఎరగకుండా మనం చచ్చిపోకూడదు. బ్రతకాలి, బ్రతికి దేవుని చూపించాలని కోరుకోవాలి. అవునా కదా? అమ్మ, ఈ డోర్ కూడా తీసేసి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చోవచ్చు, ఓపెన్గా ఉంది చక్కగా. హల్లెలూయా. కాబట్టి వాక్యం పట్ల దాహంగానే ఉండాలి. మీరు ఎంత వాక్యం అలానే ఇంకనే. కొంతమంది కుంభకర్లు ఉంటారు. కుంభకర్లు అంటే పురాణాల్లో వాడికి రాక్షసుడు ఉంటాడు, బకాసురుడు. ఏంటి, బండెడు ఫుడ్డు ఒక దున్నపోతును మనిషినిచ్చి పంపించేవాడు. ఈ బండెడు అన్నం తినేసేవాడు, ఆ దున్నపోతుని తినేసేవాడు, మనిషిని తినేసేవాడు. మళ్ళీ ఆకలేస్తుందని ఊర్లో జనాన్ని చూసేవాడు. అలాగే ఒక్కొక్క మనిషిని తినేసేవాడు. ఆడు తాడి చెట్టు తీసుకుని పందుపులు కడుక్కునేవాడు. అలాగా దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని యొక్క వాక్య ఆహారం తినడానికి మనం ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని మనం భుజించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అయ్య బాబు ఎంతసేపే వాక్య, అయ్య బాబు మళ్ళీ రాకూడదు బాబు దగ్గరికి అనుకున్నట్లు ఉండకూడదు. హల్లెలూయా. ముగింపులో ఉన్నాం. గోధుమలు గురుగులు ప్రసంగానికి పేరేంటంటే ఎవరు గోధుమలు ఎవరు గురుగులు. కానీ చిత్రం ఏంటంటే గోధుమలు గురుగులు కూడా ఎక్కడ ఉన్నాయంట? సంఘంలోనే ఉన్నాయి. దేవుని అన్ని ప్రపంచంలో ఎన్నైతే క్రైస్తవ సంఘాలు అయితే ఉన్నాయి, ఇలా చూడండి, మంచి దైవజనుడు లేదు, చెడ్డ దైవజనుడు లేదు. ప్రతి దైవజనుడు ఉన్నటువంటి ప్రతి సంఘంలోనూ కూడా గురుగులు గోధుమలు రెండు కూడా ఉన్నాయి, ఉంటాయి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మరి ఉంటాయని దేవుడు చెప్పేసినప్పుడు అయ్యి బాబు నేను గురుగుగా ఉండకూడదనే భారం బాధ ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉంటాయి, ఎందులో గదులు ఉంటాయి. చాలా సరదాగా పంది. నువ్వు ఏ రాణిలా ఉంటావు? ఎస్తేరు రాణిలా ఉంటావు, యెజబెల్ రాణిలా ఉంటాయి అంటే ఆలోచించుకుని నేను యెజబెల్ రాణి అవుతాను. అది ఒక సండే స్కూల్ పాప. నీకు 2 రాణుల కోసం తెలుసు అంటే తెల్లు అంటుంది. యెజబెలు రాణి అది దెయ్యం, అది దుష్టుడు, అది పనికిమాలింది. అది యెజబెలు రాణి దేవుడు కోరుకునేటువంటి రాణి. ఇప్పుడు చెప్పు ఏ రాణి అవుతావంటే ఎస్తేరు రాణి అవుతాను అంటే అది తెలియక ఆ రాణి అన్నారు. కొంతమంది అలాగా ఏదో ఒకటి అయిపోద్దాము కాదు, ఏదవుతామో ఒక క్లారిటీ మనకు ఉండాలి, ఒక జస్టిఫై మనకు ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో భక్తుని అవుతాను ప్రభువా అన్నాను నేను జ్ఞానంలో. దేవుడు అన్నాడు మరి చాలా మోయవలసి వస్తుంది అన్నాడు, చాలా ఇబ్బందులు పడతావు అన్నాడు. నీ కొరకు చావడానికైనా సిద్ధమే ప్రభువా, ఎందుకంటే
నేనెవరో తెలియకుండానే నా కొరకు చనిపోయావు నువ్వు. ఇప్పుడు నువ్వెవరో తెలిసినప్పుడు నీ కోసం నేను మౌనంగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చావడానికైనా రెడీ ప్రభువా, నన్ను సిద్ధపరచు నీ కొరకు అని చెప్పాను. హల్లెలూయా. వీడు ఎక్కువ పాటలు పాడేస్తున్నాడు ఫోజులు కొట్టడానికంటే నేను చెప్పాను, మీరందరూ సింగర్లు. యాక్చువల్గా చెప్పినా సింగర్ల ముందు నేను చాలా సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే సింగర్లు పాటలు పాడితే తప్పులు ఎదుగుతారు, కానీ మాలాంటి పాటలు పాడితే అన్ని తప్పులు ఉంటాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అందుకే ధైర్యంతో పాడతాం మేము. నేను రాసిన ఒక పాట, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా, నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా. నశించే వారికి వెర్రివానిగా, రక్షింపబడే వారికి సువాసనగా, నశించే వారికి వెర్రివానిగా, రక్షింపబడే వారికి సువాసనగా. క్రీస్తు ప్రేమనే కలిగి ఉండాలని, క్రీస్తు ప్రేమనే కలిగి ఉండాలని, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా. చి అన్న పో అన్న కృంగిపోకుండా, చి అన్న పో అన్న కృంగిపోకుండా, సిలువను మోస్తూ గమ్యము చేరేదా, సిలువను మోస్తూ గమ్యము చేరేదా. క్రీస్తులాగా మారాలని, క్రీస్తులాగా మారాలని, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా. హల్లెలూయా. ఈ పాటలు బయటికి రావాలి పాస్టమ్ గారి ద్వారా అని వెయిటింగ్ ఫర్ యూ. పాస్టమ్ గారు, అమ్మా వింటున్నారా? చాలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నాది గాడిద గొంతు అయితే ఆమెకు కోకిల గొంతు దేవుడు ఇచ్చాడు. నా గొంతుని ఇక్కడ వాడతాను, ఆమె గొంతుని అక్కడ వాడాలని. అందుకే నేను ఏ ప్రత్యక్షత ఏ తలాంతు ఉందో ఆ ప్రత్యక్షత తలాంతును అక్కడ తీసుకువెళ్ళాలని ఆశతో దేవుడు రేపుతాడు మాట. నేను రాజని, ఆమె రాకముందే రాసేది అన్ని పాడించు కదా. ఈ పాటికంటే అంటే ఏ పని చేయడానికి ఏ సామర్థ్యం ఎవరికైతే దేవుడు ఇచ్చాడో ఆ సామర్థ్యం వల్ల పని చేస్తే దేవునికి మహిమ, ప్రజలకు మేలు కలుగుతుంది. ఇప్పుడు ఏమి లేకుండా ఏం చేస్తారంటే పాస్టర్ల కొడుకులు పాస్టర్లు, తాతలు మనవాళ్ళు పాస్టర్లు. అందుకే సంఘాలు నాశనం అయిపోతున్నాయి. అభిషేకం లేదు, సామర్థ్యం లేదు, ప్రత్యక్షత లేదు, భారం లేదు, ఎండిపోతున్న వీళ్ళంటారు చచ్చిపోయిందాక ఈ సంఘం వదలరట. ఎందుకు దండగా? చచ్చిపోయిందాక ఆయన గోషుల మీద గోషులు మార్చుకోవటాడు, కానీ నువ్వు మాత్రం సంఘాన్ని మార్చుకో. దేవుని వాక్యము కొరకు అవసరమైనప్పుడు మార్చుకోవాలి, లేకపోతే చచ్చిపోతావు. నువ్వు బతుకుండగానే చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. ఆ పండు తిను దినమన నిశ్చయంగా నీవు చచ్చిపోతావు. ఎవరు? అవ్వా చచ్చిపోయింది, అర్థమైంది బట్టలు లేవని. అరే రే నాలుగు కోసుకుంది, ఏం ఉపయోగం ఏమంటే ముందు చెప్పాడు ఆయన. కాబట్టి మట్టిలో పెట్టే వరకు ఏదో రోజు మట్టిలో పెట్టేస్తారు క్రైస్తవులుగా, లేదంటే పైకి ఎత్తబడతాం. ఈ రెండు ప్రాసెస్లు జరగక మునుపు మన మీద ఒక ప్రాసెస్ ఏం జరిగిందంటే దేవుని పోలికి రావాలి. కొంతమంది అంటే పిల్లలు అక్షరాలు నాన్నలాగే ఉండడం. ఎవరి నాన్నలాగా? ఆ నాన్న ముక్కే, ఆ నాన్న కళ్ళే, ఇదే వరుస, అదే బాణి, అదే స్వరం. ఆ నాన్న, వాళ్ళ అమ్మ, ఇదే వాళ్ళ తాత అనరలేదా? అలాగా రక్తము కాచి ప్రాణం పెట్టిన యేసులాగా మారాలి నువ్వు. అలా వినాలి వాక్యం, అలా చేయాలి ప్రార్థన.
చప్పిడి ప్రార్థనలు చేసుకోవద్దు, ఆ జీవితం బాగోదు. కొంచెం కొంచెం ఏంటి, ఆకలేస్తున్న వ్యక్తికి బాగా ఆకలేస్తుంటే ఎంత భోజనం పెడితే సరిపోతుందో ఒక ముద్ద పెట్టి, ప్లేట్ నిండా భోజనం తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టి ఒక ముద్ద ఫ్రెష్ మడి దగ్గర తీసేసుకుంటే వాళ్ళు కడుపు నిండుతుందా? వాకింగ్ కొరకు అలా దాహం కలిగి 6 గంటల ప్రసంగం భయంకరంగా రక్తం పోతూ, బ్లడ్ లాస్ అవుతూ, బ్లీడింగ్ అయిపోతూ, వెన్నుపూసలు ఆగేస్తూ, బ్యాక్ పెయిన్తో 6 గంటల ప్రసంగాన్ని వినేవాడిని నేను. కూర్చోడానికి ఒప్పులైతే మోకాళ్ళేసి వినేవాడిని, నేను నిలబడి వినేవాడిని. ఏ విధంగానైనా వినాలి అనేటువంటి ఈరోజు నన్ను ప్రపంచానికి ఇతర స్థలాలు పరిచయం చేస్తున్నది ఈ వాక్యమే. నువ్వు అనుకుంటున్నావు ఎవరు పరిచయం చేయరు నిన్ను. దేవుణ్ణి నువ్వు కలిగి ఉండు, దేవుని శక్తిని పట్టుకో, ఆ శక్తి నేను ఎక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్తుంది. హల్లెలూయా. అయితే ఏంటంటే నువ్వు గోధుమగానే ఉండాలనేది దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక. కానీ ఆ గోధుమల్లో గురుగులు వచ్చేసే ప్రమాదం చాలా డేంజర్. ఇప్పుడు ఎలా మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి నీ ఆత్మీయ స్థితిలో నుండి నువ్వు మెలకువ కలిగి ఉండి ఏమైతుందో నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు లైట్ తీసుకోవడం వల్ల, నువ్వు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల, నువ్వు మందమత్తుతో అవిధేతంగా ఉన్న బుద్ధి లేదు. ఇక్కడ 10 మంది కన్నికలు ఉన్నారట. అండ్ కన్నికగా వాళ్ళు ఉండడానికి ఆ తరములో ఆ మనుషుల ఎదుట వాళ్ళు ఎంతగా తమ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు కదా, అవును కదా? అంత పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తులు ఫైనల్ స్టెప్లకు వచ్చేసరికి నిద్రపోయారట. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? వాళ్ళకు పేరు తగిలించి ఏమన్నాడు? బుద్ధి లేని కన్నికలు అయిపోయారంట. వాళ్ళు కన్నికలే కానీ బుద్ధులు. అలాగే ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా మంది చాలా మంచి పరిశుద్ధతో ఉంటారు. ఉండండి, తప్పులేదు, ఉండాలి కూడా. కానీ నీ పరిశుద్ధత ఒకటే నేను పరలోకానికి తీసుకెళ్ళదు. ఆ పరిశుద్ధత కూడా దేవుడికి మహిమపరచాలి. ఆమె కన్నికే అంట, కానీ ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదు అట. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు అన్నారు. హల్లెలూయా. అంటే ఈ రోజు ఏదో అనుకుంటున్నాను, నేను చెప్తున్నాను, క్రైస్తవులకి పరిశుద్ధత ఇంపార్టెంటా, పరువు ఇంపార్టెంట్ అంటే, పరిశుద్ధత కంటే ఏంటి పరువు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు. వాళ్ళని దేవుడు వాడుకోడు. పరువు ఇంపార్టెంట్ కాదు. నన్ను ప్రేమించిన ఎంతమంది ముందో నా పరువు పోయింది. ఎందుకు పోయిందంటే వాళ్ళు తీసేసరికి కావాలండి. హల్లెలూయా. మన దగ్గర లేదనుకో, వాళ్ళు తీసేసరికి కావాలండి. ఒప్పుకుంటే పోయేది. నేను తప్పు చేస్తే మా పాస్టర్ గారు కూడా సారీ చెప్తాను. నేను నా తప్పు అయినప్పుడు ఎవరి దగ్గర సారీ చెప్తా. కోపంలో నేను ఎలా అనేసాను, నాది తప్పులే, క్షమించు, సారీ. తర్వాత చెప్తా. ప్రతి ఒక్కరికి చెప్తాను తప్పు నాదైతే. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రతి దినము నా ప్రార్థనా గదిలో నా క్షమాపణ, నా తప్పుల కొరకు నేను యేసయ్య పాదాలు పట్టుకుంటాను. నేను మనిషినే కదా, నేనేమైనా పైనుంచి ఊడిపడ్డానా? నాకు అన్నీ ఉంటాయి. భక్తులుగా భక్తి చేస్తారు కాబట్టి ఏమి అనిపించదని ఏమి ఉండదు, అన్నీ అనిపిస్తాయి. కాబట్టి ప్రభు ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, ఇలా చేయాలనిపిస్తుంది, అన్నీ చెప్తాం ఆయనకి. కృపణీ ప్రభువా కాపాడు, బలపరచాలి. కాబట్టి యోసేపు పరువు కంటే పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించాడు. ఈరోజు క్రైస్తవులు పరువు కోసమే బ్రతుకుతున్నారు, దేవుని కోసం బ్రతకట్లే. అందుకనే చల్లారిపోతున్నాయి సంఘాలు. కాబట్టి ఫైనల్గా ముగిస్తున్నాను. ఏంటి అంటే, గోధుమలలో గురుగులు ఉంటే ప్రభు ఏమన్నాడు చూడండి. ఆ కింద వచ్చిన చదవండి త్వరగా, మీరే చదవాలి. ఇప్పుడు నా చదువు అయిపోయింది. 27. అమ్మా. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చోటం నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెరిగింతురు, కోతకాలం వరకు రెండింటినీ కలిపి ఎదుగునీయడి. కోతకాలం మందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టుల్లో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును నేను. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, ఇలా చూడండి, ప్రభు రాకడ వరకు కూడా దేవుని సంఘాల్లో గోధుమలు గురుగులు 2 కలిసి ఉంటాయి. అన్ని సంఘాల్లో ఉంటారు. గోధుమలు గురుగులు 2 కలిసి ఉంటాయి. కానుకలు ఇస్తారు, పాటలు అన్నీ ఉంటాయి. కానీ గురుగులుగా నేను ఉండకూడదు, గోధుమగా ఉండాలని కోరుకోరు. ఎన్ని మాటలు అన్నా అలాగే బ్రతికేస్తారు. మళ్ళా కొంతమంది అప్పటికి తీర్మానం చేసుకుంటారు, మళ్ళీ ఇంకొక కనబడగానే మళ్ళీ మామూలు అయిపోతారు. అలా కాదు కదా దేవుని వాక్యము. దాని కొరకు కాదు కదా దేవుడు కష్టపడి ఇన్ని గంటలు నిలబడి ప్రసంగాలు చేసేది. టైంపాస్ కొరకు కాదు కదా.
కాలక్షేపం కొరకు కాదు కదా, నిన్ను ఏ విధంగానైనా సరే పడిన స్థితి నుంచి లేవనెత్తాలని. హల్లెలూయా. ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయి, కానీ ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు, రాణిగా. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని అక్కడ పెట్టాలనుకుంటున్నాడు, సింహాసనం మీద. అందుకే క్రైస్తవుల ప్రార్థన పరలోకానికి చేరాలనుకుంటున్నారు. ఇది ఎల్కేజీ పిల్లల ప్రార్థన ఇది. అందుకని ఓఫ్రీ మినిస్ట్రీ ప్రసంగాలు, అగాపే ఓఫ్రీ గారు రాసినటువంటి పుస్తకాలు చదవని పాస్టర్లకి అర్థం కావు. మన ప్రార్థన ఎక్కడ ఉండాలి? పరలోకంలో యేసయ్య ఉన్నటువంటి ఆయన పాదాల దగ్గర ఉండాలి. మనం పరలోకం కాదు ఇంపార్టెంట్, యేసయ్య పరలోకంలో ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు అంటారు. మోడీ ఇప్పుడు చిన్న వయసులో ఉన్న నాకు మోడీయే, పెద్ద వయసులోకి మోడీయే, అచ్యుతాపురం వాళ్ళకి, జగ్గంపేట వీళ్ళకి కూడా మోడీయే ప్రధానమంత్రి. అయితే జగ్గంపేటలో ఆయన లేడు, అచ్యుతాపురంలో లేడు, చిన్న వయసులో పెద్ద వయసులో లేడు. మోడీ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉంటాడు. ఆయన మనకు కనబడతాడా? అలాగే పరలోకం అంటే ఇంత ముక్క కాదు, అక్కడ ఉండడానికి యేసయ్య. ఆకాశంలో సూర్యుడు భూమికి ఎంత దూరాన్ని ఉంటాడో పరలోకంలో కూడా యేసు అంత దూరంగా ఉంటే యేసయ్యను కలుసుకోవడానికి, చూడడానికి అందరికీ అవకాశం ఉండదు. నేను చెప్తున్నాను, ఇక్కడ యేసయ్యను నమ్ముకున్నామని కొంత నిష్ట కలిగి, బాధ్యత కలిగి, ఏదో తెలుసో తెలియక కొన్ని తప్పప్పులు జరుగుతూ ఉన్న క్షమాపణ పొంది, దేవుని కొరకు కొన్ని పనులు మార్చుకుని, కొన్ని జీతాలు పోగొట్టుకుని, కొంత నష్టపోయి దేవుడు అని బతుకుతున్న మనం పరలోకంలో యేసు లేనటువంటి ఒక మూలన ఉండడానిక? చెప్పండి. యేసయ్య కౌగిలిలో ఉండాలన్నమాట. అందుకే జబదయి కుమారుల తల్లి ఏమంది? ప్రభువా, నా కొడుకులిద్దరిని ఒకరిని కుడివైపు ఒకరిని ఎడవైపు కూర్చోబెట్టుకోమంది. దాని అర్థం ఏంటంటే క్రైస్తవ సంఘాల ప్రార్థన, నువ్వు అక్కడ ఆయన ఒళ్ళో కూర్చోవాలన్నమాట. అక్కడికి ఎదగాలి నువ్వు, నీ ప్రార్థన అలా ఉండాలి. అందుకని ప్రైమ్ మినిస్టర్ ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఆయన మనం చెప్పాను. అలాగే యేసు ఎక్కడో ఉండి నువ్వు ఎక్కడో ఉండడు ఏంటి? దాని కొరకు పరలోకానికి వెళ్ళేది ఏంటి? యేసయ్యని చూడాలని ఉందా లేదా? నిజం చెప్పండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్యను కలుసుకోవాలని ఉందా లేదా? యేసయ్య నన్ను ఒక్కడిని ఎందుకు అలా వదిలేసావు? ఆ రోజు ఎంత ఏడ్చానో తెలుసా? నేను అంత అవమానాలు అయిపోతుంటే, అంత కన్నీరు కారుస్తుంటే, ఒక్కరు ఆదరించేవారు నాకు లేకపోతుంటే ఎంతో మొరపెట్టాను. నువ్వెందుకు నాతో మాట్లాడలేదు? ఎందుకు నన్ను వదిలేసావు? ఎందుకు ఈ శ్రమకు నన్ను అప్పగించావు? ఆయన పట్టుకుని అక్కడ కౌగిలించుకోవాలి కదా లేదా? చెప్పండి. యేసయ్యని అడగవలసిన బోళ్ళు ఉన్నాయి పరలోకంలో. హల్లెలూయా. చూడాలని ఉందా లేదా? చెప్పండి. కోరుకోవాలి. నీకు చెప్పిన యేసయ్యను పరలోకంలో ఎవరు చూస్తారో తెలుసా? తమ ప్రార్థనా గదిలో యేసు ఇక్కడ ఉన్నాడని అనుభూతి కలిగిన వారు మాత్రమే చూస్తారు. ఇది రాసుకోండి ఈ మాట కావాలితే. నేను చెప్పే ఏ మాట కూడా బైబిల్కి వేరుగా ఉండదు. హల్లెలూయా. నా మాటను స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పే వాళ్ళే బైబిల్కి వేరైనటువంటి బోధలు. తమ ప్రార్థనా గదిలో యేసును కలుసుకోలేనటువంటి అనుభూతి లేనటువంటి వ్యక్తులు పరలోక రాజ్యంలో యేసును కలుసుకోవడం సాధ్యము కాదు, ఇంపాసిబుల్. అందుకని మన ప్రార్థనా గదిలో యేసయ్య ఇక్కడ ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి, చూడాలి, అనుభూతిని పొందుకోవాలి. ఇక్కడ భూమి మీద ఒక పరలోకాన్ని అనిపించాలి. ఎక్కడ? రోగమైన దేహంతో, నిందల అవమానాలు చాలని జీవితంతోనే అనిపించాలి. అందుకే భక్తుడు అన్నాడు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయి నాను, ఎంతో సుందరుడమ్మ తాను. చప్పుడు కొడతాం అందరూ కూడా. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన పిల్లలు సమరూప పురుషుండు, ఎవరు ఆయన పిల్లలు సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయి నాను, ఎంతో
సుందరుడమ్మ తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువ దురతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువ దురతనాల వలె పొదిగిన కనులు, కలుసుము కడిగిన కమలాల కనుదోయి, కలుసము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపసగి వరమేరి తనయుండు, విలువైన చూపసగి వరమేరి తనయుండు, ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో మురిసిపోయి నాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. 10,000 మంది ఉంటే అంట నీ ప్రాణప్రియుడు ఆ 10,000 మందిలో నీకు క్లియర్గా కనబడాలన్నమాట, తెలిసిపోవాలి ఆయన ఎవరో నీకు. హల్లెలూయా. అంటే అటువంటి అనుభూతి ఈ భూమి మీద మనం కలిగి ఉండాలి. ఎందుకు మనం అనుభూతి పొందలేకపోతున్నాం చెప్పనా? చూడండి, ఇలాగా కారణం ఏంటి చెప్తున్నాను. యేసయ్య అంటే ఇష్టమే, యేసయ్యకి ఇష్టంగా బ్రతకాలనే కోరిక కూడా ఉంది, యేసయ్య కొరకు ఎదురు చేయాలని ఆశ కూడా ఉంది. కానీ ఎందుకు జరగట్లేదో తెలుసా? క్రైస్తవ సమాజం ఈ మాట చాలా వినండి. ఇంతసేపు ప్రసంగానికి ఇది ఆయిల్ పొట్టు మాట చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే, ఏదైనా దేవుని కొరకు చేయాలనుకుంటున్నావు, బ్రతకాలు ఇష్టంగా అనుకుంటున్నావు, ఎందుకు జరగట్లేదు తెలుసా? గురువులు ఉన్నాయి నీలో. హల్లెలూయా. ఈ గురువులు ఏం చేస్తున్నా తెలుసా? నువ్వు అనుకున్నట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా జరగడం లేదు నీ జీవితంలో. ఖచ్చితంగా అర్జెంటుగా నువ్వేం చేయాలంటే ఆ గురువులను వేరు చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు కోతకాలం వరకు ఉంచే అంటున్నాడు. కోతకాలం వరకు అలాగే ప్రసంగాలు వింటే అలాగే పెరిగిపోతావు. కానీ అలాగే పెరిగిపోయిన నీవు చివరికి అగ్నిలో వేసేస్తాడని చెప్పింది అక్కడ. ఫైనల్ గా లూకాసు వార్త 3వ అధ్యాయం, ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం చదవండి త్వరగా, చివరి మాట ముగించుకుందాం. చూడండి, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చేయనని అందరితో చెప్పాను. ఓఫిరి గారు రాశారు ఆయన చేతిలో ఉన్నదని. హల్లెలూయా. ఏంటి చేట ఏంటి ఎక్కడ వాడతారు? బియ్యం చెరుక్కోవడానికి. అంతకుముందు వరి అయిపోయిన తర్వాత అవన్నీ ఆ ధాన్యం కుప్ప పోసినప్పుడు చెరుగుతారు కదా, పొట్టంతా పోయి అన్ని పనులకి వెళ్ళామండి, తెలుసు. హల్లెలూయా. సో ఆ ధాన్యాన్ని తీసుకోవడానికి చేట వాడతారు. ఆ పుస్తకం రాశారు ఓఫిరి గారు, ఆయన చేట ఈయన చేతిలో ఉన్నదని. అద్భుతమైన సందేశం, చిన్న షార్ట్ బుక్ చదవండి. నా దగ్గర బోల్డ్ ఆస్తి ఉంది. హల్లెలూయా. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ 1 కిలో షుగర్ ఇస్తారా, గివ్ మీ 1 kg గోల్డ్, ఇవి రావు. కానీ నా దగ్గర ఉన్న ఆస్తికి పరలోకంలో నీవు పొందవలసిన బహుమానాలు అన్నీ వస్తాయి, నీకు అంత ఆస్తి ఉంది. హల్లెలూయా. ఒకటి సర్వలోకమును సంపాదించుకుని ఫుల్ఫిల్ చేయండి, ఉపయోగం ఏముంది? అందుకనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కొరకు ఈ భూమి మీద ఏవైనా మనం చేయాలి, ఎలాగైనా మనం మిగిలిపోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. కోత అన్నాడు, చేట అన్నాడు, కళ్ళెం అన్నాడు, అన్నాడు. దాని వివరణ మూలవాక్యం దగ్గరే చెప్పాడు దేవుడు. మూలవాక్యం దగ్గరికి రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం దగ్గరికి రండి, 38వ వచనం చదవండి త్వరగా. పొలము చూడాలి, వినాలి శ్రద్ధగా మాట. ఫైనల్లో పొలం ఎవరంట? లోకం. ఓకే, మంచి విత్తనములు రాజ్య సంబంధాలు. ఫుట్ నోట్ లో చూడండి, అక్కడే కంటిన్యూ ఒకటేస్తుంది కదా కింద ఫుట్ నోట్ లో. మూల భాషలు ఎవరంటే రాజ్య సంబంధాలు అంటే కంటిన్యూ. ఫుట్ నోట్ కూడా చూడండి, అది గురుగులు అంటే ఎవరంట? దుష్టుని సంబంధులు, సాతాను. కంటిన్యూ. వాటిని నిత్తిన శత్రువు, అది కూడా ఫుట్ నోట్, సాతానే. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు.
గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఈసారి బైబిల్కి వచ్చేసుకోండి. అయిపోయి అర్థమైందా లేదా చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను. హల్లెలూయా. ఏమో అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. పొలం ఎవరంట? లోకం. హల్లెలూయా. గురుగులు ఎవరంట? అపవాది. తర్వాత రాజ్య సంబంధులు, దేవుని కుమారులు. అంటే ఇలా చూడండి అందరు నా వైపు చూడాలి. ఈ లోకంలో మనం ఉన్నాం కదా, ఈ లోకం అంతా ఒక పొలం అంట. ఇది యేసయ్య పొలమురా అనే ఒక సువార్త పాట ఉంది. ఈ పొలంలో ఇప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంటే గోధుమలుగా రిసీవ్ చేసుకుని ఆయన కొట్టెలో పరలోకానికి సంబంధించిన వారికి వేసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఈ లోకంలో మనం ఉన్నాం కదా, ఈ లోకంలో రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు, సాతాను సంబంధులు, అపవాద సంబంధులు అందరూ ఈ పొలంలో కలిసి ఉన్నారట. అందుకే చూడండి, ఇలాగా మనం పనిచేస్తున్న ప్రతి స్థలంలో ప్రతి చోట మన చుట్టూ కూడా ఏంటి ఈ గురుగులు గోధుమలు మొత్తం అంతా మిక్సింగ్ లోనే ఉంటాం. మనం మొత్తం ఎక్కడుంటే అక్కడ చుట్టూ సమాజంలో వర్క్ చేసుకునే స్థలాలలో, మనం కిరాణా షాప్ మొత్తం ఆల్మోస్ట్ ఈ లోకమని పొలంలో ఈ గురుగులు గోధుమల మధ్య ఉంటాం. అయితే ఇలా చూడండి, నీ సహవాసం, నీ స్నేహం, నీ ఆలోచన ఇవన్నీ కూడా ఏంటంటే గురుగులకు వేరుగా గోధుమలకు దగ్గరగా ఉండాలి. లేకపోతే నువ్వు పాడైపోతావు. ఎంత పాడైపోతావు అంటే మూట కట్టి నరకోళ్ళు వేసి అంత పాడైపోతావు. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది నా సొంత మాట కాదు, దేవుడు చెప్పినటువంటి మాట. ఎందుకు ఈ లోకం అనేటువంటి పొలంలో ఇప్పుడు నువ్వు గురుగుగా పెరగడానికి వీలు లేదు. గోధుమగా, రాజ్య పౌరులుగా, రాజ్య సంబంధులుగా, దేవుని కుమారులుగా నువ్వు పెరగడానికి ఏం చేయాలంటే కొన్నిసార్లు కఠినమైన ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుని గురువు నీళ్ళు నుండి పెకిలించుకోవాలి. నీ అంతటి నీవే. ఆ గురుగులు ఎలాగొచ్చాయంటే నీ వల్ల వచ్చాయి, నిద్రించుచుండగా వచ్చాయి నువ్వు రాయబడి ఉంది. అంటే నీ అవివేకమైన ఆలోచనతో, నీ సొంత నిర్ణయాలు చెప్పిన, నీ సొంత ఇష్టాలు చెప్పిన గురుగులు నీ జీవితంలో పోగు చేసుకున్నావు. ఇప్పుడు ఎంతగా ఉన్నాయంటే అవి మొత్తం గోధుమ గింజలంతటిని అణిచివేసేసి అంత గురుగులు ఉన్నాయి మూటని దగ్గర. ఇప్పుడు ఏమవుతుందంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏమో తక్కువైపోయింది, నరకానికి వెళ్ళడానికి ఏమో ఎక్కువైపోయింది. అందుకే దేవుడు ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేక వ్యభిచారం చేసి పట్టబడినటువంటి స్త్రీని అందరూ రాళ్ళేసి కొట్టాలనుకుంటే యేసయ్య వెళ్ళి అమ్మా అన్నాడు. ఈరోజు ఎవరైనా అలా మాట్లాడతారు, ఒకవేళ అలా ఎవరికైనా కనబడితే దొరికితే మామూలు ఉన్న వాళ్ళ మీద తప్పులు మోపేసే సమాజం లేదు. హల్లెలూయా. ఇక చేసిన వాళ్ళు వదులుతారా? కానీ యేసయ్య ఏమన్నాడు? అమ్మా అన్నాడు. ఆయన పిలుపుకి అంటే నన్ను ఎంత ప్రేమించి ఆయన రియల్ లైఫ్లో కూడా క్లబ్లో బట్టలు లేకుండా డాన్స్ చేసేటువంటి ఒక వ్యక్తి, వ్యభిచార జీవితంతో, పాప జీవితంతో జీవితాన్ని పోషించుకున్నటువంటి వ్యక్తి, ఒక వీధి స్వార్థకుడు, ఒక పాతకాల భక్తుడు, దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునం తెలియదే, కేవలము నమ్ముకొనునా పరలోక జీవంబు నీ కబ్బును. ఒక పాట పాడుకుంటూ మైకులు లేని కాలంలో వెళ్తున్నాడు. ఎక్కడో పాపపు జీవితాంతో గడుపుతూ ఉన్న ఆ క్షణాలలో ఆ పాట, ఆమె మాట వినబడింది. ఆ మేడలో నుండి ఎక్కడి నుంచో బయట వినబడుతుంది శబ్దం అని టకటక వచ్చేసింది వీధుల్లోకి. ఇక్కడ ఎవరో ఒక మాట పాడారు, ఎవరెవరని ఎత్తుకొంతే ఆ వ్యక్తి ఏంటి ఒక గొప్ప స్వార్థకురాలుగా అదే పాప జీవితంతో, వ్యభిచారంతో బ్రతుకుతున్నటువంటి ఎంతో మంది బ్రతకడానికి కన్నీరు కాల్చి తన జీవితాన్ని అప్పగించుకున్నాక మార్పు ఎలాగొస్తుందండి? మారాలనుకుంటే వస్తుంది. దేవుడు ఎంత మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. నువ్వు మారడానికి ఉండాలి, నీ ఆశ ఉండాలి. అంటే అంత తప్పని కాదు నేను అనేది. ఒకరు రక్షణ పొంది బాప్తిజం తీసుకుని పరిశుద్ధంగా బాగానే ఉంటారు, కానీ ఏమి దేవునికి ఉపయోగపడరు. ఎందుకు? ఉపయోగం ఏముంది? దేవుడిలో ఉన్నామంటే దేవునికి ఉపయోగపడాలి, లేకపోతే అప్పటి వరకు మనం మౌనం ఉండడానికి వీలేదు. నన్ను వాడుకో యేసయ్యా నీ కొరకు ఏదో ఒకటి చెయ్యాలని కోరుకుండాలి. నువ్వు 1000 ప్రసంగాలు ఉన్న ఉపయోగం ఏముంది? నేను చెప్తున్నాను, ఈ ఆదివారం ఇప్పుడు చెప్పిన ఫస్ట్ సందేశం, తర్వాత చెప్పే 2వ సందేశం నీ జీవితంలో దేవుడు విలువైనటువంటి దాన్ని నాటబోతున్నటువంటి సండే. దిస్ ఈజ్ నాట్ ఫర్ సండే, హల్లెలూయా, ఆర్డినరీ సండే. జీవితానికి ఒక మలుపు, ఒక విలువ, గమ్యాన్ని, గురినిచ్చేటువంటి సండే ఇది. అటువంటి దానిని ప్రార్థన గదిలో పొందుకొని వచ్చాను ఈ స్థలానికి. నేను నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్. హల్లెలూయా. దేవుని సేవకుడిగా ఏ భారాన్ని అయితే ఏదైతే పెట్టాడని చెప్పడమే మా పని. విన్నదాన్ని బట్టి మోకాళ్ళ ప్రార్థనలో నీ తీర్మానం ఏం చేస్తుంది నీ పని. కాబట్టి ప్రియ సోదరి సోదరా,
నీ జీవితంలో గురుగులు ఉన్నందువలన దేవుడు అనుకున్నవి జరగడం లేదు. కాబట్టి అర్జెంటుగా ఆ గురుగులు కలిగినటువంటి తత్వాలను, వ్యక్తులకు నువ్వు గుడ్ బై చెప్పి దూరం పెట్టి గోధుమలను ఎత్తుక్కోవాలి. గోధుమలను ఎత్తుక్కుని గోధుమల సహవాసాన్ని పెంచుకోకపోతే గురుగులలో కలిసిపోయి జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఏదో అనుకుంటున్నాం ఇప్పటి వరకు, ఏదో నష్టం, కష్టం, బాధ, శోధన అనుకుంటున్నాం. కాదు, ఇదంతా నార్మలే. అసలైనటువంటి కష్టం, బాధ ముందుంది, చాలా భయంకరమైనది. అందుకే దేవుడు తన పిల్లలు నశించుకోకూడదని ప్రేమతో చెప్తున్నాడు. ఏమని? గురుగులు, గోధుమలు ఉన్నాయి. ఇప్పుడైనా సరే మారు మనసు పొంది గురుగుల నుండి విడుదల పొంది నువ్వు గోధుమలా మారాలి. ఆ గోధుమలే నాకు కొడులో పరలోక రాజ్యానికి వస్తాయని యేసయ్య చెప్పాడు. కాబట్టి ఇన్న మాటలు పెట్టి మోకాళ్ళు వేసి గురుగులు, గోధుమలు ఉన్నటువంటి సమాజంలో, సంఘాలలో నువ్వు గోధుమ గింజగా ఉండాలనుకుంటున్నావా? అది ప్రార్థించే. గురుగానే బ్రతకాలనుకుంటున్నావా? అది ప్రార్థించే. సాక్షివారు ఈ మాటల ప్రకారంగా ప్రభుకు మనం అప్పగించుకో ముందు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కన్నులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు మోకాళ్ళు వేయండి.